దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. అందరూ షేర్ చేయండి, ప్రతిరోజు వినండి, దేవుని దీవెన మీరు పొందుకోండి. మీకు దేవుని కృప సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 16వ అధ్యాయం 2వ వచనం, 7వ వచనం, అలాగే 22వ వచనాన్ని మనం గమనిస్తే కొన్ని విషయాలు ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో ఏముందంటే, ఇజ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు, మేము ఏపాటి వారము, మా మీద సనగనేలా. 22వ వచనంలో, మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదని. ఏమర్థమైందండి? 3 వచనాల్లో మనం గమనిస్తే ఇశ్రాయేలీల సర్వ సమాజం మోషే అహరోనుల మీద సనిగారట. అప్పుడు మోషే అంటున్నాడు, యెహోవా మీద మీరు సనిగిన సనుగులు ఆయన వినుచున్నాడు. ఇలా సనిగింది ఎవరి మీద? అహరోను మీద, మోషే మీద. కానీ దేవుడంట ఆయన మీద సనిగినట్టుగా వింటున్నాడంట. అప్పుడు మోషే అంటాడు, మా మీద మీరు సనుగుతున్నారేంటి? మీరు సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు అన్నాడు. నిజంగా దేవుని మీద అయితే వీళ్ళు సనుగుతారండి? సనగరు. ఎవరి మీద అనుకుని సనుగుతున్నారు? అహరోనే కదా, మోషేనే కదా అని సనిగారు. కానీ మోషే ఏమంటున్నాడంటే, మీరు సనిగేది మా మీద కాదు బాబు, దేవుని మీద సనుగుతున్నారు మీరు. దేవుడు వింటున్నాడు. మీరు దేవుని మీద సనిగే సనుగు దేవుడు వింటున్నాడు. అంటే ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, దేవుని సేవకుల మీద సనుగుతుంటే దేవుని మీద సనుగునట్టు అంట. అది మీరు గమనించాలి. అందుకే దేవుని సేవకుల్ని ఊరికనే తోలాడేస్తూ ఉంటాం, ఊరికనే మాట్లాడేస్తూ ఉంటాం, సునాయాసంగా మాట్లాడేస్తూ ఉంటాం. ఆ పాస్టర్ ఇలాగ, ఈ పాస్టర్ అలాగ అంటాం కదా. ఆయన ఇలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, ఈయన గొప్పోడు, ఆయన గొప్పోడు కాదు. దేవుడు వింటున్నాడు, దేవుడి మీద సనుగునట్టు అంటది. మీరు చూడండి, వాక్యంలో చూస్తే సమూయేలు యెహోవా ఎదుట ఏలీకి పరిచర్య చేశాను అన్నది బైబిల్లో. కానీ ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాను. అంటే మీరు గమనించాలి, ఏలీకే పరిచర్య చేశాడు సమూయేలు. కాకపోతే దేవుడు అంటున్నాడు, ఏలీ ఎదుట యెహోవాకు చేశాడంట. అంటే ఏలీకి చేసిన పరిచర్యను దేవుడు ఆయనకు చేసినట్టుగా తీసుకుంటున్నాడు. ఏలీ మీద సనిగినా దేవుని మీద సనిగినట్టే, ఏలీకి పరిచర్య చేసిన దేవునికి చేసినట్టు. మోషే అహరోనుల మీద సనిగినా దేవుని మీద సనిగినట్టే, మోషే అహరోనులకు పరిచర్య చేసిన దేవునికి చేసినట్టే. అంటే దేవుడు తన సేవకుణ్ణి కంటి పాపలా కాపాడతాడు. ఆయనకి ఏది జరిగినా దేవునికి బాధ్యత అన్నమాట. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకీ మాట నేను ఎందుకు చదివించానంటే, మనము దైవజనుని మీద సనగకూడదు. సనిగితే మనకు ఆశీర్వాదము కాదు. దైవజనుని సన్మానించాలి, దైవజనుని గౌరవించాలి, దైవజనుని కోసం ప్రార్థించాలి, దైవజనుని మనం ఆశీర్వదించాలి, దైవజనుని మనం పోషించాలి. అప్పుడు దేవుడు తగిన ఆశీర్వాదాలు మనకిస్తారండి. దైవజనుని పట్ల మనం వ్యవహరించే తీరును బట్టి కూడా దేవుడు మనల్ని ఎంతో దీవిస్తారండి. చూడండి, మోషే అహరోనుల మీద ఎదురు తిరిగిన, ఎజ్రా నెహెమీయుల మీద ఎదురు తిరిగిన, ఏలీ మీద ఎదురు తిరిగిన, ఏం జరిగినా దైవ సేవకుల్ని దేవుడు ఎప్పుడు కూడా శిక్షించలేదు. ఎదురు తిరిగిన వారినే దేవుడు శిక్షించాడు. ఎవరైతే దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడతారో, దైవజనుని వ్యతిరేకంగా మరి డీల్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి చాలా శ్రమ, చాలా ప్రమాదం. కాబట్టి మీరు ఈరోజు మన ట్రాక్ మారాలి. ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు ఉంటే ఈరోజు వదిలిపెట్టేయాలి. దేవుని దగ్గర క్షమాపణ కోరిక, ప్రభువా నేను దైవజనుని జోలికి పోను అని వదిలేయాలి. వదిలేసి దైవజను సన్మానించు, దైవజనుని గౌరవించు, దైవజనుని ప్రేమించు, దైవజనుని పోషించు, దైవజనుని వెంట ఉండు. నువ్వు బహుగా దీవించబడతావు, బహుగా ఆశీర్వదించబడతావు. యెహోషువ మోషే వెనకున్నాడు, యెహోషువని దేవుడు ఎంత దీవించాడు. ఏమంటే తిమోతి పౌలు వెంట ఉన్నాడు, తిమోతిని ప్రభు ఎంత దీవించారు. ఏలియా వెనక ఎలీషా ఉన్నారు, ఎలీషాని దేవుడు ఎంత దీవించారు. సో యూ విల్ బి బ్లెస్డ్. దైవజనుని వెనకుండండి, దైవజనుని వెంట ఉండండి, దైవజనునితో నడవండి, బహుగా దీవించబడతారు. ఈరోజు ఈ వాగ్దానం పట్టుకొని దైవజనునితో మీ జీవితాన్ని కట్టుకోండి. ప్రభు మిమ్మల్ని కూడా దీవిస్తారు. నిశ్చయముగా ప్రభు కృప మీకు సమృద్ధిగా తోడై నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.